కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్య గురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా శుభాలే జరగాలని ఆ శ్రీమన్నారాయణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగం వివరణ తెలుసుకుందాం. జూలై 13వ తేదీ 2024 శనివారం, క్రోధీనామ సంవత్సరం, ఆషాఢమాసం, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, సూర్యోదయము ఉదయం 5:59, సూర్యాస్తమయము 6:51, ఆనందాది యోగము మృత్యుయోగము, ఫలితము మృత్యుభయము, తిథి శుక్లపక్ష సప్తమి, మధ్యాహ్నము 12:02 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రము హస్త, సాయంత్రము 5:30 వరకు, తదుపరి చిత్త. ఈ హస్త నక్షత్రంలో క్రీడలకు చాలా మంచిది. విలాసవంతమైన వస్తువులు కొనడము, పరిశ్రమలు ప్రారంభం చేయడము, లేదా నైపుణ్యం కలిగినటువంటి శ్రమ, వైద్య చికిత్సలను, విద్యలు, అలాంటి విద్యలు ప్రారంభం చేయడం కోసం కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. అలాగే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, పనితీరు, అలంకరణలకు, లలిత కళలకు చాలా మంచినటువంటి నక్షత్రం ఇది. ఇక ఈరోజు అమృతకాలం ఉదయము 10:46 నుండి 12:32 వరకు ఉంటుంది. అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ సమయకాలము. ఇక రాహుకాలము ఉదయము 9:11 నుండి 10:48 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము తెల్లవారుజాము 5:59 నుండి ఉదయం 7:41 వరకు. ఈ దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము ఇవేవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జము ఉదయం 2:22 నుండి 4:08 వరకు వర్జం ఉంటుంది. ఈ వర్జ సమయంలో మీరు ప్రయాణాలు కానివ్వండి, ఏదైనా శుభకార్యాలు కానివ్వండి, ఏవి కూడా ప్రారంభం చేయకూడదు. కాబట్టి వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.